పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాం. ప్రతిదిన వాగ్దానంలో చాలా విషయాలు నేర్చుకుంటూ బలపడుతున్న మన జీవితాలకి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు కనుక ప్రతి విషయంలో కూడా మనము దేవుని యొక్క చిత్తాన్ని ఎరుగుతూ దేవుని యొక్క సంతోషాన్ని తెలుసుకుంటూ మన జీవిత ప్రయాణాలను ముందుకు వెళ్తే తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ బలపరుస్తాడు. ఏ విషయంలోనైనా మన జీవితాల్లో ఇతరుల్ని గౌరవించలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. ఇతరుల్ని క్షమించే గుణములో మనం ఎప్పుడు కనబడం. ఒకరు కీడు చేస్తే దానికి ప్రతి కీడు చేయడమే మానవ యొక్క జీవిత నైజముగా మనం చూడగలుగుతాం. ఈరోజు ప్రతి మనుషుడు చేస్తున్న విధానం కూడా అదే. ఒక మనిషిని ప్రేమపూర్వకంగా ప్రేమించలేకపోతున్నాడు. ఒక మనిషి అదే స్వరూపంలో ఉన్న వ్యక్తి అదే మనస్సును ఏ రీతిగా అయితే తనను తాను ఇష్టపడతాడో అదే రీతిగా ఎదుట వారిని కూడా ఇష్టపడితే ఏ రీతిగా ఉంటుంది అని ఆలోచన చేస్తే ఎంతో సక్రమంగా దేవుడు మనకి ముందుకు నడిపిస్తూ తన యొక్క ప్రణాళికను తెలియపరుస్తూ ఉంటాడు. ఒక్కొక్క క్రమాన్ని బట్టి మనం బైబిల్ చదువుతాం, కానీ చదువుతున్న బైబిల్లో ఉన్న కొన్ని ప్రత్యేకతలను మనము కళ్ళకు అట్టినట్టు చదవము గనుక, హృదయముతో దాన్ని ధ్యానించము గనుక, మనస్సు నిలిపి దాన్ని చూడము గనుక మన జీవితాల్లో బైబిల్ అనేది ఒక విలువైన పుస్తకం అని మనం గుర్తించలేకపోతున్నాం. అది గుర్తించబడినప్పుడే దాని యొక్క అర్థాలు, విషయాలు అన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఆలోచన చేస్తే దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, దేవుని యొక్క ఆలోచనను బట్టి, దేవుని యొక్క మార్గాలను బట్టి దావీదు నడుస్తున్న కాలంలో చాలా పరిస్థితి ఎలా ఉందంటే దారుణమైన పరిస్థితి. ఈ యొక్క సౌలు దావీదును చంపాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఒక సందర్భానుసారంగా ఆలోచన చేస్తే ఇక్కడ దావీదు దగ్గరికి ఒక చీకటి గుహలో ఉన్నప్పుడు తను ఒక ప్రణాళిక ప్రకారం ఆ గుహలోకి వచ్చినప్పుడు సంక నివర్తనకి అని చెప్పి అంటే ముందుకు వెళ్తూ ఉంటాడు. అయితే ఆ చీకటి గృహలో దాక్కున్నప్పుడు తన యొక్క ప్రణాళికను నెరవేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు దావీదు సౌలు పక్కనే కూర్చున్నట్టు మనం చూడగలుగుతాం. అందుకని అక్కడ సౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే 24వ అధ్యాయం 1వ సమూయేలు 5-6 వచనాలు చూస్తే, సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనసు వచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషక్తుడై నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను, అతని తన జనులతో చెప్పు. ఇక్కడ చూసినట్లయితే ఒక మనిషిని దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారం దావీదు గౌరవిస్తున్నాడు. ఈరోజు మానవ జీవితంలో ఒక మనిషిని ఎవరు కూడా గౌరవించలేకపోతున్నారు. కనీస సహోదరులను కూడా ఎవరు కూడా ఏ రీతిగా అయినా సరే, సహోదరులైనా ఎవరు కూడా ప్రేమపూర్వకంగా ఆలోచన చేయట్ల. ప్రతి మానవుడు అదే స్వారూప్యము కలిగి, అదే రూపాలను కలిగి వేరే వేరే రూపాలుగా కనబడుతున్నా కానీ ఈరోజు మనుషులు ఒక మనిషిని ప్రేమించలేకపోతున్నారు. కానీ దావీదు అంటున్న మాట, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి వస్త్రమును కోయడానికి కూడా చాలా ఆలోచన కలిగి ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఒకరిని అవమానపరుచుతున్నప్పుడు, ఒకరిని కించపరిచి మాట్లాడుతున్నప్పుడు, ఒకరిని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు మనము జాగ్రత్తగా విని దాని వినికిడిలో ఆలోచన చేయాలి. ఇది కరెక్టా రాంగా అని చెప్పి దావీదుకి అవకాశం వచ్చినప్పుడు చంపేయచ్చు, కానీ తన పై వస్త్రమును కోసి తనకి ఏం ఇస్తున్నాడంటే, నేను నిన్ను చంపే అవకాశం ఉన్నా నిన్ను చంపలేదని చెప్పి దావీదు సెలవిస్తున్నాడు. ఈరోజు నీ శత్రువు నీకు హానియే చేసి ఉండొచ్చు, నీ శత్రువు నిన్ను ఇబ్బంది పెట్టుండొచ్చు, నీ శత్రువు నిన్ను గాయపరిచే ఉండొచ్చు, కానీ నీ జీవితంలో ఒక విషయం కలిగి ఉండాలి. దేవుని రూపముగా ప్రతి మానవుడు పుట్టించబడ్డాడు. ఎదుటివానికే నాలాంటి మనసు ఉంటుందని చెప్పి ఆలోచన చేసి ప్రతి ఒక్కరిని క్షమించాలి. క్షమాపణ హృదయం కలిగినప్పుడే దేవుడు చెప్తున్న మాట, మీ శత్రువులను ప్రేమించమని. అదే రీతిగా మనము అలా జీవితాన్ని కంటిన్యూ చేస్తే తప్పకుండా దావీదు మరలా తిరిగి రాజు అవ్వగలిగాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో అవన్నిటినీ నీవు పొందుకోవాలంటే తప్పకుండా క్షమాపణ హృదయం కలిగి జీవించి దేవుని బిడ్డలుగా ఎదుగుతూ ఉండాలి. అటు కృపలో నేను దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, కరుణించి కృప చూపించి దయదలిచి నీవే నన్ను ముందుకు నడిపిస్తున్న విధానమును బట్టి స్తోత్రం.
నీ యొక్క వర్తమానం అనేక మందికి వినిపించాలి, అనేక మందికి తెలియాలి అని ఆశపడుతూ ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాం. చూస్తున్న ప్రతి బిడ్డ బలపడాలి, క్షమా హృదయాన్ని తగ్గింపు కలిగిన హృదయం కలిగి జీవించాలి, పరిపూర్ణమైన మనస్సు బిడ్డలకు దయచేయండి. పరిశుద్ధాత్మ నీడలు నీవి కరుణించి కాపాడి రక్షించి బలపరి స్థిరపరిచి సిద్ధపాటు కలిగిన హృదయమునకు తగిన జీవితం నీలాంటి మార్గాలు ప్రతి బిడ్డ ఏర్పాటు చేసుకోవడానికి బలపరిచి శక్తిని ఇవ్వమని నీ బిడ్డలు విన్న వాక్యమును బట్టి ప్రభు వారి జీవితాలు అద్భుతంగా మార్చబడడానికి యేసుక్రీస్తు నామమున నీవే కనికరించి కృప చూపించి దావీదుకున్నటువంటి మనస్సు ఆలోచన బిడ్డలకు దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క చిత్తమేంటో ఎరగకుండా మనం పరలోక రాజ్యంలో చేరలేదు. తెలుసుకుని ముందుకు వెళ్ళడం చాలా అద్భుతం. ప్రైజ్ లార్డ్. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే.